క్రమం తప్పకుండా బలార్థంలో పాల్పంపులు పొందేవాడు. అతడు అన్ని విషయాలు కూడా సంఘానికి సహకారిగా ఉన్నాడు. అతని జీవితంలో ఎన్నెన్నో మేలులు కూడా పొందాడండి. అది ఉద్యోగమే కావచ్చు, అతడు పొలం కొనే విషయంలో కావచ్చు, అతడు కోరుకున్న సమస్తము కూడా అతని జీవితంలో దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ప్రతి విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో వారు ఇరువురు భార్య భర్తలు కూడా విడిపోయినటువంటి సందర్భం ఎదురైనప్పుడు దైవ సేవకులు వెళ్ళి ఇరువురికి చెప్పి ఇరువురిని కలిపి మరలా ఇరువురిని సంఘాన్ని నడిపించడం కూడా జరిగింది. వారి బిడ్డల విషయాల్లో కూడా దేవుడు చదువుల విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా అతని జీవితంలో దేవుడు సమస్తమును కూడా సమకూడి జరిగిస్తూ వచ్చాడు. ఈ వ్యక్తి ఎందుకో తెలియదు, భక్తిలో నమ్మకంగా ఉన్నాడు, ప్రార్థనలో నమ్మకంగా ఉన్నాడు, సంఘానికి సహకారంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాడు. కానీ ఒక్కసారి ఒక తలంపు కలిగింది. ఏంటంటే, ఇంత భక్తి చేస్తున్నాను కదా, ఎవడో అన్నాడంట అన్నీ ఉన్నప్పుడు అనుభవించాలి, కానీ అన్నీ పోయిన తర్వాత ఏంద్ర నువ్వు అనుభవించేది, ఈ వయసులో నీకు భక్తి అవసరమా, ఈ వయసులో నీకు భక్తి అవసరమా అని ఎవడో అన్నాడంట. ఆ మాటలను బట్టి మరలా ఆకర్షించబడి ఇంకా భక్తికి బలవంతంగా వస్తున్నాడు, మందిరానికి బలవంతంగా వస్తున్నాడు. ఎలా అంటే, మందిరంలో వారంలో ఎన్ని వారాలు, నెలకి ఎన్ని వారాలు, 2 వారాలు వచ్చేవాడు, తర్వాత 1 వారం వచ్చేవాడు, తర్వాత క్రమక్రమంగా నెలకోసారి బోధనలు అనుకుంటా మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. చివరికి ఏసన్న గారు మరలా దగ్గరికి వెళ్ళి, అయ్యే బాబు, ఇదివరకు ఇలా ఉండవు కదా, ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయావు? పౌలు గారు గలతీ సంఘాన్ని హెచ్చరించినట్టుగా, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు అడిగినట్లుగా ఏసన్ గారు కూడా అతను అడిగాడంట. ఎందుకని నువ్వు క్రమక్రమంగా బలహీనమైపోతున్నావు? ఎందుకని సంఘాన్ని మీద నిర్లక్ష్యం చూపుతున్నావు? నిన్నెవడు భ్రమ పెట్టాడు అని అడుగుతుంటే, అది కాదండి ఏసన్న గారు, నాకు దేవుడు అంటే ఇష్టమే, సంఘం అంటే చాలా ఇష్టమే, నన్ను సంఘంలో చాలా మంది గౌరవిస్తారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు, మీరంటే నాకు ఇంకా ఇష్టమే, మరి ఎందుకని మందిరానికి రావట్లేదు అని అడిగితే, ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను కొద్ది రోజులు లోకంలో కలిసిపోవాలనుకుంటున్నాను. ఏంటిమా? కొద్ది రోజులు, ఇప్పుడు కొత్తగా డీజే పెడుతున్నారు కదా, కాసేపు డాన్స్ చేసి వస్తా అంటే లోకానికి ఆకర్షించబడ్డాడు. నేను ఇప్పుడు మరలా లోకంలోకి వెళ్దామని అనుకుంటున్నాను, వయసు ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి కదా, నేను కొద్ది రోజులు లోకంలో కలిసిపోయి మళ్ళీ తర్వాత వద్దామని అనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఏసన్న గారు, సరే నాయన, నీ ప్రేరేపణ నేనెందుకు కాదనాలి, ఒకప్పుడు నువ్వే దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉంది, నేను మారు మనసు పొందాను, రక్షించబడ్డాను, నా బాప్తిసం ఇవ్వండి అని అడిగింది నువ్వే, ఇప్పుడేమో మరలా లోకం నన్ను ప్రేరేపిస్తూ ఉంది, నేను వెళ్ళి లోకంలో కలిసిపోవాలనుకుంటున్నానని చెప్పేది కూడా నువ్వే. కాబట్టి నీ